ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిదినం 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఇక ప్రత్యేక దినాలలో అయితే 5 లక్షల పైమాటే దర్శనం చేసుకుంటారు. ఈ యాత్రాస్థలం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభూగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యం కథనం. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని, బాలాజీ అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీవారు అని కూడా అంటారు. తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందినటువంటి విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్టు శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవరాయలు, రాజా తోడరమళ్ళు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ల గొప్పతనం చెప్పుకుంటుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా బేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకొల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడ నుంచి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణు వెలుస్తాడు అని చెప్తాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. 1500 ఏళ్ల నుంచి తిరుమల పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీస్తు శకం 614 పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావించబడింది. సామవై పేరిందేవి క్రీస్తు శకం 614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహూకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహూకరించి శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీస్తు శకం 1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు క్రీస్తు శకం 1429లో, హరిహరరాయలు క్రీస్తు శకం 1446లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఆశ్చర్యంగా ఉండేవి, అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా మాకు అందిస్తారు కదా.